స్తోత్రం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే ఆత్మీయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ కూడా యేసు నామంలో నా శుభాలు తెలియజేస్తున్నాను. అంతా బాగున్నారండి? మీరందరూ కూడా నిత్యము బాగుండాలని, ఆయురారోగ్యాలతో క్షేమంగా మీరుండాలని అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం మీకోసం. మేము చేస్తున్నటువంటి ఈ ప్రార్థనలు మీ ఆత్మీయ జీవితాలకు ఎంతో సహకారంగా ఉంటాయని మేము ఆశపడుతున్నాము. ఈ ఆత్మీయ కార్యక్రమాన్ని వీక్షించడానికి కుటుంబ సమేతంగా మరి టీవీల దగ్గరికి రండి, వచ్చి మాతో పాటు కలిసి ఏకీభవించి మరి ప్రభు యొక్క నామాన్ని మహిమపరచాలని ప్రేమతో కోరుకుంటున్నాం. యేసయ్య కృపా సన్నిధి అను ఈ సన్నిధి ద్వారా ప్రతి మంగళవారం ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు ఉపవాస ప్రార్థనతో ప్రభు సన్నిధిలో ప్రభువుని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్యక్రియలు మా మధ్యలో జరిగిస్తున్నాడు అని తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. మీకు అవకాశం ఉంటే ఒకసారి మా పరిచర్యలను కూడా మీరు దర్శించవచ్చు. మాతో కలిసి ప్రభువుని ఆరాధించడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి మనం వెళదాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడని ఆత్మీయ కార్యక్రమం ద్వారా నీ ప్రజలను దర్శించడానికి, నీ ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడడానికి మీరు నాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. నేను నీ అభిషేకము మాపై ఉంచండి. నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో ప్రభువా మమ్మల్ని నడిపించండి. నీ వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని దర్శించండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, గత 4 ఎపిసోడులుగా స్వస్థత అనే అంశాన్ని గురించి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. స్వస్థత, ఎవరు స్వస్థపరుస్తారు? అందరూ స్వస్థపరచు కృపావరములు కలిగి ఉన్నారా? అద్భుత కార్యములకు అవసరతలు ఏమిటి అనే అంశాలతో 4 ఎపిసోడ్లు మీతో పంచుకోవడానికి దేవుడు అంత సహాయం చేశాడు. ఈ దినాన అనేకులకు ఎందుకు స్వస్థత కలగట్లేదు అనేటువంటి మాటను మీతో పంచుకోవాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనంలోను, అలాగే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఈ రీతిగా వ్రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మొదటి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన అంటున్నాడు, నీవు పోయి జనులతో ఇట్లనము, మీరు నిత్యము విందురు కానీ గ్రహింపుకుందరు, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనుకుందరు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయము క్రొవ్వి చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులను మూయించమని చెప్పాను. దేవుని బిడ్డలారా, మన కన్నులారా దేవుని యొక్క కార్యాలను చూస్తూ ఉన్నాం, కానీ మనం చూడనట్టుగానే ఉంటున్నాం. అది మనం గ్రహించినట్లుగానే ఉంటున్నాం, తెలుసుకోలేకపోతున్నాం. నిత్యము చెవులారా వింటాం, కానీ విననట్టుగానే మనం ప్రవర్తిస్తాం. దేవుని కార్యాలు అసలు మనకేమీ తెలియవన్నట్టుగానే మనం ప్రవర్తిస్తూ ఉంటాము. ఆ దేవుని కార్యాలను మనం గ్రహించం. అంతేకాదు, మనసు మార్చుకొని, దేవుని బిడ్డలారా, మన మనసులో ఒక అభిప్రాయాన్ని మనం అట్టే పెట్టుకున్నప్పుడు, ఏదైనా మన మనసులోకి ఒక అభిప్రాయం ఉన్నప్పుడు దానిని మనం దృఢపరుచుకుంటాం. మనం చెప్పేది వాస్తవం అనుకుంటూ ఉంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మన మనసు మార్చుకొని దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం గ్రహించగలిగినప్పుడు, ఆ దేవుని వాక్యంలో ఉన్నటువంటి ప్రభావము, ఆ దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తి, ఆ దేవుని వాక్యంలో ఉన్నటువంటి మహిమ మన జీవితంలో గొప్ప మార్పును కలిగిస్తుంది. కాబట్టి మనసు మార్చుకొని, అంటే హృదయంతో గ్రహించి మార్పు కోరేటువంటి వారుగా మనం ఉండాలి. మన హృదయం మారినట్టుగా ఉండాలి. కాబట్టి అలాగన చేసి మనం దేవుని యొక్క కార్యాలను చూడగలగాలి. మనం కన్నులతో చూస్తాము కానీ చూడనట్టుగా ఉంటాం, చెవులతో వింటాం కానీ విననట్టుగా ఉంటాం, హృదయంతో గ్రహించలేనటువంటి వారిగా ఉంటాం. కానీ వాక్యములు ఏమని చెప్తున్నట్టు, ఇలాగ ఉండడానికి గల కారణం ఏంటంటే, వారి హృదయము క్రొవ్వినది, నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది కనుక వారు విశ్వసించలేకపోతున్నారు అంటున్నాడు. మనం విశ్వసించలేకపోవడానికి గల కారణం ఏమిటనేది వాక్యంలో దేవాది దేవుడు ముందుగానే తెలియచేస్తామన్నాడు. మనం అనేక కార్యాలను గురించినటువంటి అనుభవాలు మనకు ఉంటాయి.
ఎన్నింటినో వింటూ ఉంటాం, ఎన్నింటినో అవలంబిస్తూ ఉంటాం. కొంతమంది మాటలను తప్పకుండా మనం పాటిస్తూ ఉంటాం. అవి వారు చెప్పేటువంటి మాటలు మన యొక్క అనుదిన జీవితానికి ఎంతో మార్గదర్శకాలుగా ఉన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. వాటిని మనం ఫాలో అవుతూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం అవలంబిస్తున్నప్పుడు, దేవుని యొక్క మహిమను చూసి, దేవుని యొక్క కార్యాలను గ్రహించి, దేవుని యొక్క కార్యములను మనసులో పెట్టుకొని మనం దేవుని వైపుకు తిరిగినప్పుడు దేవుని వల్ల మనము మేలు పొందుతాం. దేవుని వల్ల స్వస్థత కార్యాలను మనం అనుభవిస్తాం. దేవుడు సర్వశక్తి గలవాడని చెప్తాము, కానీ ఆయన అద్భుతాలను గురించినటువంటి అవగాహన మనకు లేనట్లుగా మాట్లాడతాం. చాలామంది అద్భుతాలు ఆగిపోయాయి అంటారు. దేవుని బిడ్డలు, అద్భుతాలు ఆగిపోవడానికి, తరిగిపోవడానికి అది దేవుని శక్తి తరిగిపోయేది కాదు. ఆయన నిన్న నేడు యుగయుగంలో ఒకటే రీతిగా ఉన్నవాడు. ఆది నుండి అద్భుతాలు చేసేటువంటి వాడు, భవిష్యత్ కాలంలో అద్భుతాలు చేసేవాడు. అందుకే వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో నేను ఉన్నవాడునని దేవుడు అంటున్నాడు. మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగంలో సజీవుడనై ఉన్నానంటున్నాడు. యుగ సమాప్తి వరకు సదాకాలమే నేను మీతో ఉన్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన మనతో ఉండి అనేకమైన ఆశ్చర్యకార్యాలు, అద్భుత క్రియలను జరిగిస్తూ ఉన్నాడు. దేవుడు సర్వశక్తి గలవాడని చెబుతూ దేవుని యొక్క శక్తిగల కార్యాలు మన జీవితంలో అనుభవించలేకపోవటం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అని చెప్పినప్పుడు ఆయన శక్తిలో కొలత లేదు, ఆయన శక్తిలో లిమిటేషన్ లేదు. హిజ్ పవర్, హిజ్ మెజెస్టీ, హిజ్ గ్రేట్నెస్ ఈజ్ ఇన్ఫినిటీ, అది అనంతం అన్నమాట. కాబట్టి దేవుని యొక్క కార్యాల విషయంలో మనము ఆసక్తి కలిగినటువంటి వారుగా ఉండి దేవుని కార్యాలు గ్రహించేవారుగా మనం ఉండాలి. దేవుని మహిమను చూడడానికి ఆసక్తి కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 16వ అధ్యాయంలో మనకు ఒక రాజు కనపడుతున్నాడు. రాజు అనేటువంటి ఆస, యోధా రాజు అనేటువంటి ఆస ఇశ్రాయేల్ రాజు అనేటువంటి బయోషా రామాను కట్టిస్తున్నప్పుడు ఈ ఆస ఏం చేశాడంటే తన యొక్క విరోధి అయినటువంటి సిరియా రాజు అయిన బెన్హదద్ దగ్గరకు దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలను తీసుకుని వెళ్ళి ఆ బెన్హదద్కి ఇచ్చి, ఇదిగో బెన్హదద్, నా తండ్రికి నీ తండ్రికి మధ్య సంధి ఉంది, నాకుని నీకుని మధ్య సంధి ఉంది, మనం సమాధానంగా ఉన్నాం. నా వలని ఇశ్రాయేల్ రాజు అయినటువంటి బయోషాకుని నీకుని మధ్య సమాధాన సంధి ఉంది. కాబట్టి ఇదిగో నీవు ఈ ఉపకరణాలు తీసుకొని, ఈ బహుమానాలు తీసుకొని ఆ బయోషాతో ఉన్నటువంటి సంధి నువ్వు రద్దుపరిచి తన మీదకి వివాదానికి వెళ్ళు అని చెప్పి తనను ప్రోత్సహించాడు. దేవుని బిడ్డలారా, దేవుడు చూస్తూ ఉండేవాడు కాదండి, ఆయన చూచుచున్న దేవుడు. ప్రతి వాని యొక్క అంతరంగాన్ని ఎరిగినటువంటి వాడు, చూచుచున్నటువంటి దేవుడిగా ఉన్న ఆయన మరి బయోషా విషయంలో ఆస చేసినటువంటి ఆ యొక్క హేయమైన కార్యాన్ని దేవుడు చూచాడు. దీర్ఘదర్శి అయినటువంటి హనానీని పంపించి, ఇదిగో నీవు ఈ విషయంలో మతి తప్పి ప్రవర్తించావు, దేవుడు గతంలో నీకు ఇచ్చినటువంటి విజయాలను నీవు దేవుడిని ఆశ్రయించడం ద్వారా దేవుడు నీకు విజయాలు ఇచ్చి నీ రాజ్యాన్ని సురక్షితంగా ఉంచాడు. కానీ ఇప్పుడైతే ఈ విషయంలో నువ్వు మతి తప్పి ప్రవర్తించావు కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధాలే. తన ఎడ యథార్థోదయం గల వారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది అని చెప్పినప్పుడు హనాని చెప్పిన మాటకు రాజుకు కోపం వచ్చి హనానీని శరసాల్లో వేయించాడు. తన కోపం చల్లారక అనేక మందిని చిత్రవధ చేశాడు, హింసించాడు, ఇలాగున జరిగించాడు. అయితే తుదకు ఏమైందో తెలుసు నా ప్రియమైన వర్లరా, అరికాల్లో జబ్బు పుట్టింది, ఒక పుండు పుట్టింది. బహు బాధపడినను అని రాయబడింది అక్కడ. ఆస బహు బాధపడినను, ఆ పుండు తనను బహుగా బాధించినప్పటికీ, బహు బాధపడినప్పటికీ కూడా తాను యెహోవాను ఆశ్రయించలేదట. అనేక మంది వైద్యులను ఆశ్రయించాడు. వైద్యులను ఆశ్రయించిన తర్వాత ఏమైంది? వైద్యులు చేతులు ఎత్తేశారు, తద్వారా చనిపోయి తన పితరులతో పాతి పెట్టబడ్డాడు. ఇక్కడ జరిగేటువంటి భయంకరమైనటువంటి విషయం ఏంటంటే ఎంత బాధను అనుభవించాడు కానీ దేవునిని మాత్రం ఆశ్రయించలేదు. తనకు ఆ స్థితి ఇచ్చింది దేవుడే, తనను ఆ స్థానంలో నిలబెట్టింది దేవుడే, అనేకమైనటువంటి విజయాలను ఇచ్చింది దేవుడే, సమాధానంగా తన రాజ్యంలో పరిస్థితులను మార్చింది దేవుడే. అయినప్పటికీ కూడా దేవుని యొక్క సందేశాన్ని విని కూడా హెచ్చరిక పొంది దేవునికి తను అప్పగించుకొనక, దేవునికి సరెండర్ అవ్వకుండా ఆ వర్తమానం తెచ్చిన ప్రవక్తను కారాగారంలో వేశాడు, అనేకులను హింసించాడు, తద్వారా దేవుని ఉగ్రతను పోగు చేసుకున్నాడు. తన పితరులతో కూడా సమాధి చేయబడ్డాడని వాక్యంలో రాయబడింది.
దేవుని బిడ్డ, వాక్యాలు వింటున్న నీలో విశ్వాసం కలగాలి. దేవుని మహిమను చూడాలనేటువంటి ఆశ నీలో పుట్టాలి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు. నీవు ఎంతసేపు నీకున్న రోగాన్ని చూస్తే, నీకున్న బలహీనతను చూస్తే, నీకున్న ఇబ్బందిని చూస్తే, నీకున్నటువంటి హీనస్థితిని చూస్తూ ఉంటుంటే నీ బ్రతుకు వ్యర్థం అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు దేవునికి అప్పగించుకున్నావో, ఎప్పుడైతే నువ్వు దేవుని చేతిలో పడ్డావో, ఎప్పుడైతే దేవుని సహాయం కోరావో, అప్పుడు దేవుడు నిశ్చయముగా నిన్ను విడిపిస్తాడు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అనేకులకు ఎందుకు స్వస్థత కలగటం లేదంటే వారి అవిశ్వాసమును బట్టి స్వస్థత కలగట్లేదంటాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనం, మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తన స్వగ్రామైనటువంటి నజరేతు అనే ఊరినకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఆయన సునగోగులో సమాజ మందిరంలోనికి వెళ్ళి దేవుని యొక్క రాజ్య మర్మాలను ఆయన తెలియచేస్తూ ఉన్నప్పుడు, వారికి బోధ చేస్తూ ఉన్నప్పుడు అక్కడున్నటువంటి మతాధికారులు, పెద్దలు వీళ్ళందరూ అనుకుంటున్నారు, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతడు మరియ కొడుకు కాదా, యోసేపు, సిమోను, యాకోబు అనే వీరి సహోదరులు మన మధ్యన లేరా, వీరి సహోదరులు సోదరిమణులు మన మధ్యన లేరా, ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని వారు ఆశ్చర్యపోతున్నారు. వారు తమ స్వజనుల్లో ఒకడుగా ఎంచారు కాబట్టి వారికి ఉన్నటువంటి అవిశ్వాసమును బట్టి అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేదు అంటున్నాడు. నీ జీవితంలో ఎందుకు అద్భుత కార్యములు, ఎందుకు స్వస్థత కార్యములు జరగటం లేదంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని విని కూడా గ్రహించట్లేదు, దేవుని వాక్యంగా అంగీకరించడం లేదు, తద్వారా నీకు స్వస్థత కలగటం లేదు. ఆ తర్వాత నీకున్నటువంటి అవిశ్వాసమును బట్టి స్వస్థత కలగటం లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఎలాగని చెప్పబడింది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలు ఉండుట అసాధ్యము, దేవుని ఎద్దుకు వచ్చేవాడు దేవుడున్నాడు, నీవు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మాలి కదా. నమ్ముతున్నావా? ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీ పట్ల కార్యం చేయగలని నమ్ముతున్నావా? నీ స్థితిని మార్చేవాడని నమ్ముతున్నావా? నీ కథ మార్చేవాడని నమ్ముతున్నావా? నీ పరిస్థితులను చక్కబెట్టగలిగిన వాడని నమ్ముతున్నావా? కష్టాల కొలుములు నువ్వు కాల్చివేయబడినప్పటికీ, ఇబ్బంది కొలుములు నువ్వు కాల్చబడుతున్నప్పటికీ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను బయటకు తీసుకొని రాగలడని నువ్వు నమ్ముతున్నావా? బానిసత్వం నుండి, ఐగుప్తులో బానిసత్వం నుండి ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకుని వచ్చి వారిని పోషించి వారితో నడిపించి పాలుతేనలు ప్రవహించి వాగ్దాన దేశంలోనికి దేవుడు వారిని నడిపించాడు. ఆనాడు వారిని నడిపించిన దేవుడు ఈ కడవరి దినాల్లో విశ్వాసగా ఉండి ఆయనపై ఆధారపడి ఆయన వైపు చూస్తూ ఉన్న నిన్ను ఆయన ఎందుకు సిగ్గుపడనిస్తాడు? తనకు ప్రార్థన చేయి వారిని ఆయన సిగ్గుపడనిచ్చేటువంటి వాడు కాడని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అనేకమైన అద్భుత కార్యాలు చేయలేదు కాబట్టి వారు అనేకమైనటువంటి అద్భుతాలు, సూచక క్రియలు యేసు ద్వారా చూడలేకపోయారు. ఆయనలో అద్భుతములు చేసే శక్తి ఉందని వారు చూశారు. ఆయన ఎక్కువ అద్భుతాలు వారి మధ్యన చేయలేదు. దేవుని బిడ్డలారా, హోషియా గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనంలో ఇలాగ రాయబడిన, నేను వారికి స్వస్థత కలగజేయ తలంచగా వారి దోషమును వారి చెడుతనమును కనబడుతున్నాయి అంటున్నాడు. దేవుడు స్వస్థపరచాలనుకుంటున్నాడు, కానీ వారి వైపు చూసినప్పుడు వారి యొక్క దోషము, వారి చెడుతనము కనబడుతుంది. నీ దోషము, నీ చెడుతనము దేవుని యొక్క కార్యాన్ని నీ జీవితంలో జరగనివ్వకుండా అడ్డుపడుతున్నాయేమో. నీ పాపమును ఒప్పుకో, నీ దోషమును పరిహరించమని అడుగు ప్రభుని. నీ యొక్క చెడుతనమును విడిచిపెట్టు. దేవునికి ఇష్టం కానిది ఏదుందో దాన్ని విడిచిపెట్టాలా. 139వ కీర్తన ఆఖరు వచనంలో కీర్తనగాడు అంటున్నాడు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో, నన్ను పరిశీలించుము, నన్ను పరిశోధించుము, నీతి మార్గంలో నన్ను నడిపించమంటున్నాడు. దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గాలను మనం ఏర్పాటు చేసుకుని దానిలో వెళుతుంటే దేవుని యొక్క అద్భుత కార్యాలు మనం చూడలేము. 57వ కీర్తన యెహోవా, నేను నీ శరణు వచ్చి నన్ను కరుణించుము, నా కార్యములను సఫలము చేయి దేవా. నేను నీకు మొర్రపెట్టినప్పుడు ఆకాశము నుండి ఆజ్ఞించి నన్ను మృంగోరు వారు దోషులను పలికినప్పుడు నన్ను రక్షించు అంటున్నాడు. ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడని నేను ఆశ్రయిస్తున్నానంటున్నాడు. ఆపదలో ఉన్నటువంటి నిన్ను ఆపదలో విడిచిపెట్టి సంతోషించేవాడు కాడు. నువ్వెప్పుడు ఆయన వైపుకు తిరుగుతావా అని ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి
వారికి స్వస్థత కలగజే తలంచగా దోషమును చెడుతనమును కనబడుతున్నాయి అంటున్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం 9వ వచనం వరకు చూసినట్లయితే మనుషులు కల్పించు పద్ధతులను దైవోపదేశములుగా ఎంచుతున్నారు. దేవుని బిడ్డల వాక్యాన్ని పక్కన పెడుతున్నారు. దేవుని యొక్క మాటను పక్కన పెట్టి దేవుని శక్తిని నమ్మక మనుషులు కల్పించే పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకొని అద్భుత కార్యాలు చూడాలని మనుషులు ఆరాటపడుతున్నారు. ఇది అసాధ్యము. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క శక్తిని నువ్వు అనుభవించడానికి దేవుని యొక్క వాక్యమే నీలో విశ్వాసమైనటువంటి పునాదిని వేస్తుంది. దేవుని బిడ్డలారా, 78వ కీర్తన 43వ వచనంలోను 106వ కీర్తన 7వ వచనంలో కూడా కీర్తనకారుడు ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. సోయరు క్షేత్రమందు ఆయన చేసినటువంటి అద్భుత కార్యములను సూచక క్రియలను వారు జ్ఞాపకమునకు తెచ్చుకోలేదట. వారిని విడిపించడానికి, వారిని సమకూర్చడానికి, పాలుతేనలు ప్రవహించి దేశంలోనికి వారిని నడిపించడానికి దేవుడు వారి కళ్ళ ఎదుట ఐగుప్తీయులకు ఎన్ని తీర్పులు తీర్చాడో, ఎలాంటి అద్భుత కార్యాలను చేశాడో వారు ఎరిగిండియో తాము ఎరగనట్టుగానే భావించారు. ఆయన అద్భుత కార్యాలను వారి జ్ఞాపకానికి తెచ్చుకోలేదు కనుక వారు స్వస్థత పొందలేకపోతున్నారు. యెషయా 59వ అధ్యాయము 1వ వచనంలో చెప్పబడుతున్న మాటలు మనకు తెలుసు. రక్షింపనేరకున్నట్లుగా హస్తం కొరచ కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ పాపములు మీకును నాకును మధ్య అడ్డంగా వచ్చినాయి అంటున్నాడు. మీ దోషములైన ముఖాన్ని మరుగుపరిచి అంటున్నాడు. కాబట్టి నువ్వు మొర్రపెట్టినప్పుడు, నువ్వు ఆయన వైపుకు చూడాలన్నప్పుడు నీకేమీ కానరాకుండా నీవు శూన్యాన్ని చూస్తున్నావు, గాలిలో చూస్తున్నావు ప్రియ దేవుని బిడ్డ. తద్వారా నీకు విడుదల కలగటం లేదు. ఇంకా అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 40వ వచనంలో అపోస్తులుడైనటువంటి పేతురు, ఇదిగో ఆ దినాన ఉపదేశం విన్నటువంటి వారు, లేక దినాన బాప్తీసం పొందిన 3000 మందితో కూడా వాడు సంఘంలో చేర్చబడినప్పుడు వారితో చెబుతున్న మాట ఏమిటో తెలుసా? మూర్ఖులైన తరం వారికి వేరే. మూర్ఖులండి, దేవుని యొక్క వాక్యాన్ని శంకించేటువంటి మూర్ఖులు, దేవుని శక్తిని శంకించేటువంటి మూర్ఖులు, మనుషుల యొక్క ప్రభావము గొప్పదిగా ఎంచేటువంటి వారు, మనుషులను గనపరిచేటువంటి తరం ఇది. దేవునికి భయపడని తరం ఇది. దేవునిది విశ్వాసం ఉంచకుండా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ గారికి ఉన్నటువంటి డిగ్రీ మీద ఉన్నటువంటి నమ్మకం సృష్టి ఆరంభం మొదలుకొని నేటి వరకు అద్భుతాలు చేస్తున్నటువంటి దేవుని మీద వారికి లేదు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మూర్ఖులైనటువంటి తరం వారికి వేరే ఉండండి అంటున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో ఇలాగ రాయబడింది, మోసపోకుడి, మోసపరచుట చేత. మోసపోకుడు దేవుడు విక్రయించబడడు ప్రియ దేవుని బిడ్డ. నీవు మోసపోవద్దు. దేవుని కార్యములను చూడడానికి నీ విశ్వాసాన్ని నువ్వు పునరుద్ధరించుకో. అపోస్తలుడు యేసు ప్రభువుని అడిగారు, అయ్యా మా విశ్వాసమును వృద్ధి పొందించండి అని. వారు అధికారం కలిగారు, అధికారం కలిగిన వారుగా ఉన్నారు. దెయ్యముల మీద అధికారం, రోగుల మీద, రోగాల మీద అధికారం, రోగాలను స్వస్థపరిచే అధికారం, దెయ్యాలను వెళ్ళగొట్టేటువంటి అధికారం కలిగిన వారుగా వారు ఉన్నారు. అయినప్పటికీ వారు యేసు ప్రభుతో అంటున్నారు, అయ్యా మా విశ్వాసమును వృద్ధి పొందించుమని. ఇంకా దైవ కార్యాన్ని నమ్మనియక అపనమ్మక కలిగించు దురాత్మ యొక్క బంధకాలలో బంధించబడి భ్రమలలో బ్రతకడం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో ఇలాగ రాయబడింది, అపవాది తనకు సమయం కొంచెమైనా నెరిగిన వాడే బహు క్రోధము గలవాడే దిగొస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? దేవుని బిడలను పాడు చేయడానికి, దేవుని బిడల్లో ఉన్న విశ్వాసమును పాడు చేయడానికి, దేవుని బిడల్లో ఉన్నటువంటి ఏకాగ్రతను పాడు చేయడానికి, దేవుని బిడల్లో ఉన్నటువంటి ఐక్యతను పాడు చేయడానికి, దేవుని యొక్క సహవాసాన్ని చెదరగొట్టడానికి, దేవుని అద్భుత కార్యములను చూడకుండా వారి యొక్క నేత్రాలను మూయడానికి అపవాది రౌద్రం గలవాడే, బహుక్రోధము గలవాడే దిగి వస్తున్నాడని వాక్యం చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగున దేవుని యొక్క కార్యాలను మనం చూస్తున్నప్పుడు ఆ దేవునిపై మనం నమ్మిక ఉంచాలి, దేవుని మీద మన విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఉంచడం ద్వారా మనం దేవుని కార్యాలను చూడగలం, ప్లస్ స్వస్థతను మనం పొందగలం. అనేకులు దేవుని చేత ఎందుకు స్వస్థత పొందలేకపోతున్నారంటే ఇత్యాది విషయాలలో వారు జాగ్రత్త కలిగినటువంటి వారుగా లేరు, దేవునిపై సరైనటువంటి నమ్మిక కలిగిన వారుగా లేరు. అనేకులు పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, అనేకులు ఏంటంటే విద్యావిహీనులు, అస్థిరులైన వారు లేఖనాలను అపార్థం చేసుకుంటున్నారు అంటున్నాడు. తర్వాత తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో అంటున్నాడు, నేర్పులేని మూర్ఖుల వితర్కములు, ఎదురాడేటువంటి వారు, సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టబడినటువంటి వారు, వీరు వాదాలు పెట్టుకుంటారు, దేవుని శక్తిని వారు చులకనగా మాట్లాడతారు. పరిస్థితులు ఏవైనా
నీవు దేవుని శక్తి మీద నువ్వు నమ్మిక ఉంచాలి. తద్వారానే విడుదల పొందుతావు. దేవుడు మనలాంటి వాడు కాదండి. ఆయన నరమాత్రుడు కాడు. అబద్ధమాటగా నరమాత్రుడు కాడు. మాట ఇచ్చి దాన్ని స్థాపించే దేవుడు. ఆయన ఆశ్రయించిన వారిలో ఎవడనూ సిగ్గుపడలేదు. ఆయన ఎందు నమ్మికించిన వారు ఎన్నడూ సిగ్గుపడరు. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారిని ఆయన స్థిరపరుస్తాడని, ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారిని ఆయన వృద్ధులకు తెస్తాడని, ఆయన ఎందు కీర్తనకాడు అంటే ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు కదలక నిత్యం నిలిచి సియోను కొండలో ఉంటారని ఆయన వాక్యంలో చెప్పబడుతూ ఉంది. అంతేకాకుండా మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసు మహిమను కనపరచు సువార్త ప్రకాశము అవిశ్వాసులైన వారి మీద ప్రకాశింపకున్నట్లుగా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి గుడ్డితనము కలగజేస్తూ ఉంది. గుడ్డితనము కలగజేయటం వల్ల దేవుని యొక్క మహిమను కనపరిచే సువార్త ప్రకాశం వారి మీదకి రావటం లేదు. దేవుని బిడ్డలారా, అందుకే పౌలు హెచ్చరిక చేస్తున్నాడు కొరింథీ సంఘాన్ని. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం అంటాడు, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోనకుండా దేవుని శక్తిని ఆధారం చేసుకుని, దేవుని శక్తిని ఆధారం చేసుకున్న నీ బ్రతుకులో గొప్ప కార్యాలు జరగడానికి దేవుని యొక్క వాక్యం ఎంతో ఉపయోగపడుతుంది. దేవుని వాక్యమే శక్తి అండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, సువార్త నమ్ము ప్రతివానిని రక్షించడానికి అది దేవుని శక్తి. దేవుని యొక్క మాట దేవుని శక్తి. ప్రియ దేవుని బిడ్డ, అయితే దేవుని యొక్క కార్యాలను చూడడానికి దేవుని యొక్క శక్తి మనకు ఎంతో అవసరం. యేసయ్య అన్నారు, నేను చేయు క్రియలు ఆయన విశ్వాసం ఉంచేవాడు కూడా చేస్తాడు. యోహాను పత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు, నేను చేయి కార్యములు ఆయన విశ్వాసం ఉంచేవాడు చేస్తాడు, వాటికంటే మరి గొప్పవిగా చేయనని చెప్పి యేసయ్య మాట్లాడుతున్నాడు. నమ్మిన వారి ఎడల ఈ సూచక క్రియలు కనబడతాయని యేసు ప్రభువారు చెప్తున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 17-18 వచనాలు, నమ్మిన వారి వల్ల సూచక క్రియలు కనబడతాయి. ఏమంటే నా నామమున దెయ్యాలను వెళ్ళగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తుపట్టుకుంటారు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుతారు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మరి అనేకులు స్వస్థత పొందకపోవడానికి గల కారణం ఏంటంటే వారి అవిశ్వాసం, వారి అపనమ్మిక, దేవుని కార్యాలను చూచి గ్రహించలేకపోవడం. అయితే స్వస్థత వరములు గురించినటువంటి విమర్శలు ఎన్నో మనం వింటూ ఉన్నాం. ఇప్పుడు స్వస్థత లేవు, స్వస్థత వరాలు ఆగిపోయాను కొందరంటారు. స్వస్థత వరములు గలవారమని చెప్పుకుంటూ జిమికలు చేస్తున్నారని చెప్తారు. ధనాన్ని సంపాదించుకోవడానికి ఈ మార్గాన్ని వారు ఎంచుకున్నారంటారు. డబ్బులు ఇచ్చి బాగుపడ్డామని సాక్ష్యాలు చెప్పిస్తున్నారంటారు. కింద పడేసి పరిశుద్ధాత్మ తాకిందని, లేకపోతే స్వస్థత కలిగిందని వారు ఇలాగన అబద్ధాలాడుతున్నారు. వినియోగదారుల చట్టం కింద వారు పాస్టర్లపై కేసులు వేయాలని అని మరి చులకనగా మాట్లాడేటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఇంకా కొందరు అంటారు తైలపు సీసాలు సైడ్ బిజినెస్. తైలపు సీసాల యొక్క సైడ్ బిజినెస్ గురించి మాట్లాడతారు. దేని బిడ్డలారా, తైలపు సీసాలు అనేది సైడ్ బిజినెస్ అనుకోవడం కంటే ఆ తైలము ప్రార్థన చేసి అభిషేకించబడిందని మనం నమ్మి అది ఉపయోగించినప్పుడు దాని ద్వారా కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చిన వారుగా ఉంటాం. ఎందుకంటే మీరు ఎవడైనా రోగ్గా ఉన్న ఎడల సంఘ పెద్దలను పిలిపించి నూనె రాసి యేసు నామములో ప్రార్థన చేయాలి. విశ్వాసయుతమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచునని దేవుని యొక్క వాక్యము రూఢిగా దాన్ని తెలియజేస్తున్నప్పుడు ఆ తైలం విషయంలో దేవుని బిడ్డగా నీ విమర్శించడానికి నీకు అధికారం లేదు. నీవు తీర్పు తీర్చడానికి నీవెవడవు. దాని విషయంలో అది పొరపాటు అయితే దేవునికి వాడు లెక్క అప్పగించుకుంటాడు. కానీ తైలము అది ప్రార్థన చేయబడింది. ప్రార్థన తైలముగా అది వానికి విడుదల కొరకు, స్వస్థత కొరకు, మేలు కొరకు అది ఒక విశ్వాసి దాన్ని తన ఇంటికి తీసుకుని వెళ్తున్నాడు. తైలము మీద కాదు, కానీ ఆ తైలము వ్రాసి ప్రార్థన చేసినప్పుడు కలిగే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగులు స్వస్థతను తీసుకుని వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలిగినటువంటి వారమై ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య నిన్ను స్వస్థపరచు దేవునిగా నిన్ను నువ్వు ఎలా తెలుసుకోగలవు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోగలం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి వాక్యాన్ని అంటున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. అనేకులు ఈ కడవరి దినాల్లో ఎందుకు స్వస్థత పొందలేకపోతున్నారని అంటే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు, దేవుని కానీ గ్రహించడంలో దేవుని యొక్క కార్యాలను కళ్ళారా చూస్తున్నారు, కానీ చూడనట్టుగా ఏమీ తెలియనట్టుగా ఉంటున్నారు. వింటున్నారు కానీ గ్రహించడం లేదు. నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయములు కొవ్వినివి అంటున్నారు. దేవుని బిడ్డలారా, కొంతమంది హృదయాలు వాత వేయబడినటువంటివిగా ఉన్నాయి.
దేవుని కార్యాన్ని నమ్ము, దేవుని శక్తిని నమ్ము, దేవుని వాక్యాన్ని నమ్ము. మనుషుల మాటలు పక్కన పెట్టు. విమర్శలు ప్రతి విషయంలో కూడా వస్తూ ఉంటాయి. విమర్శించేవారు ప్రతి తరములోనూ ఉంటారు, కానీ దేవుని కార్యాలను చూసేవారు కూడా ప్రతి తరములో ఉంటారు. ఎన్నో సాక్ష్యాలు బహిరంగ సభలలో, టీవీల్లో, ప్రార్థనా మందిరాలలో ఎన్నో బహిరంగమైనటువంటి అద్భుతాల యొక్క సాక్ష్యాలు మనం వింటున్నాం. యేసయ్య నన్ను స్వస్థపరిచాడనే సాక్ష్యాన్ని మనం వింటున్నాం. మొన్నటి దినాన్ని నన్ను ఒక సహోదరు పిలిచారు. వెళ్ళి ఆమెతో కొన్ని పరిచర్య విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు మరొక సహోదరు వచ్చారు. వచ్చినప్పుడు ఈ సహోదరు మీకు తెలుసా అన్నారు. నాకు తెలియదండి అన్నాను. కరెక్ట్గా 6 సంవత్సరాలు అయింది. డాక్టర్ గారు అన్నారు, ఈమె 2 రోజుల్లో చనిపోతుంది, మీరు తీసుకుని వెళ్ళిపోండి అని తన ఇంటి వారితో చెప్తే మేము వెళ్ళి ప్రార్థన చేసాం. పర్లేదమ్మా, దేవుడు బాగు చేస్తాడంటే మా ఇంటికాడ వద్దండి, మీ మందిరంలోకి తీసుకెళ్ళి మీరు బాగు చేయండి, ఒకవేళ చచ్చిపోతే అక్కడి నుంచి తీసుకొస్తామన్నారు. మేము మా మందిరంలోకి తీసుకెళ్ళాము. తీసుకెళ్ళాక ప్రార్థన చేయడం ప్రారంభించాం. సంఘము నూనె రాసి ఆమె చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు 2 రోజుల్లో చచ్చిపోతుందన్న ఈమె సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఇది 6వ సంవత్సరం ఆమె బ్రతికి మన ముందు సాక్ష్యంగా ఉంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రోగిని రమ్మని అంటున్నారు. ఆ రోగిని నేనేనండి అని ఆమె చెప్తుంటే ఆ డాక్టర్ గారు నమ్మలేక ఆశ్చర్యపోతూ ఉన్నాడు అని చెప్పినప్పుడు నేను ఎంతో దేవుని మహింపరిచాను. దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతాలు చేసేవాడు. అన్ని తరాలలో కూడా దేవుని కార్యాలను ఆయన తక్కువ చేసిన వాడు కాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. అనేకులు ఈ కడవరి దినాల్లో స్వస్థత పొందడం కంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోనికి వెళ్ళి అక్కడ మందులు వాడటం వల్ల నేను బాగుపడతాను అనుకుని మందుల మీద విశ్వాసం ఉంచి దేవుని శక్తిని వారు పొందుకోలేకపోతున్నారు. దేవుని శక్తిని పొందుకో. దేవుడు నీకు గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు గొప్ప స్వస్థత ఇవ్వబోతున్నాడు. ఈ సమయంలో వాళ్ళు బలహీనంగా ఉంటే, నువ్వు రోగిగా ఉంటే, నువ్వు మరణ పడక మీద ఉంటే, లేక లేవలేని స్థితిలో ఉంటే నీకు ఇది మంచి సమయం. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. వాక్యాన్ని మన ప్రియ దేవుని బిడ్డ, నీతోనే యేసయ్య మాట్లాడుతున్నాడు. ఆయన శక్తిని పంపి ఆయన నిన్ను ముట్టి బాగు చేస్తున్నాడు. ఆయన వాక్కును పంపాడు, ఆయన శక్తిని కూడా పంపి నిన్ను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సమయంలో నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేయి. దేవుడు నీకు అద్భుత కార్యం చేస్తున్నాడు. దేవుడు గొప్ప స్వస్థతను నీ కొరకు సిద్ధపాటు చేసి ఉంచాడు. ప్రార్థన. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన మా యేసయ్య నీకు వందనాలు. ఎంతవరకు విన నీ వాక్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నీ బిడ్డల ప్రభు ఎంతవరకు నీ యొక్క సందేశాన్ని విన్నారు ప్రభు. అనేకులు ఈ కడవరి దినాలు ఎందుకు స్వస్థతను పొందలేకపోతున్నారు అని అంటే వాక్యాన్ని అనేకమైన కార్యాలను చూస్తున్నారు కానీ వారు చూడనట్టు కానీ, వింటున్నారు కానీ విననట్టు కానీ, ఇదిగో నా వల్ల స్వస్థత పొందకున్నట్లు వారు హృదయములు కొవ్వినవని, అవిశ్వాసం వల్ల అద్భుతాలు పొందలేకపోతున్నారని, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములుగా వారు ఎంచుకుని వాటిని అవలంబిస్తున్నారని, ఇదిగో స్వస్థతను కలగదే తలంచగా దోషము చెడుతనము కనబడుతున్నాయని, ప్రభువా ఇలాంటి కార్యములన్నిటి వలన నీ బిడ్డలు స్వస్థత పొందలేకపోతున్నారనే విషయాన్ని మీరు తెలియజేశారు. దేవా, ఇదిగో ఈ దినాన్ని విన్న వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు. నీ బిడ్డల పాపం చేస్తే వారిని మీరు క్షమించండి. వారి దోషములు, శాపములు, పాపములు, అపరాధములు అన్నిటినీ కూడా నేను మీరు తొలగించండి. యేసు నామములో నేను శక్తిని విడుదల చేస్తున్నాను. నీ రక్తమును విడుదల చేస్తున్నాను ప్రభువా. నీ బిడ్డలను ఇప్పుడు మీరు తాకండి. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. బలహీనతలో కొట్టుమిట్లాడుతున్నా, మంచం మీద మరణ పడక మీద కొట్టుమిట్లాడుతున్నా ఈ బిడ్డలోకి ఇప్పుడు జీవము వచ్చునుగాక. యేసులో ఉన్న ప్రభావం ఇప్పుడు వీరిలోకి వచ్చునుగాక. మీరు ఇచ్చిన స్వస్థతకి వందనాలు తండ్రి. మీరు తాకినందుకు వందనాలు ప్రభువా. నీ ప్రభావమును పంపినాను. మీరు లేవనెత్తినందుకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన గొప్ప విడుదలకాయ, మీరు చేస్తున్న స్వస్థతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో పొంది ఉన్నామని నమ్ముచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు అంత ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఈ పరిచర్యలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక ప్రార్థించండి. ఈ కార్యక్రమాలు అనేకులకు పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.